ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా కృషితో జామి మహాలక్ష్మి కుటుంబానికి 13 లక్షల నష్టపరిహారం. ఏలేశ్వరం మండలం ఎర్రవరం అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన జామి మహాలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. మహాలక్ష్మి పనిచేస్తున్న సమయంలో కంపెనీలో కింద పడిపోవడంతో తలకి బలమైన గాయమైందని, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు, పనిచేసే తోటి కార్మికులు కంపెనీ వద్ద మహాలక్ష్మి మృతదేహంతో ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పట్టుబట్టారు. దాదాపు 10 గంటలు దాటినప్పటికీ యాజమాన్యం దిగి రాకపోవడంతో ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంగా మీపై ఉందని ఎమ్మెల్యే సత్యప్రభ గట్టిగా చెప్పడంతో కంపెనీ యాజమాన్యం దిగివచ్చింది. ఎమ్మెల్యే సత్యప్రభ కృషితో బాధిత కుటుంబానికి 13 లక్షల రూపాయల నష్టపరిహారం, మృతురాలి భర్తకి కంపెనీలో ఉద్యోగం, పిల్లల చదువులకు నెలకి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది అని ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో బాధిత కుటుంబానికి న్యాయం జరగడంతో కుటుంబ సభ్యులు, ఏలూరు గ్రామస్తులు, ఇతర కార్మికులు ఎమ్మెల్యే సత్యప్రభకు కృతజ్ఞతలు తెలియజేశారు. కంపెనీలో మరి కంపెనీ నిర్లక్ష్యం అని చెప్తా ఉన్నారు. కంపెనీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం కాదు, నిర్లక్ష్యం వల్లే పడిపోయి హాస్పిటల్లో వైద్యం చేసుకుని మరి ఏలూరు గ్రామస్తురాలు జామి మహాలక్ష్మి గారు మరి వైద్యం చేస్తూ నిన్ననే కాలం చేశారు. మరి కాలం చేసిన పిదప యాజమాన్యాన్ని వారు మరి మాట్లాడడం జరిగితే మాకు సంబంధం లేదన్నట్టుగా నిర్లక్ష్య ధోరణితో మాట్లాడారని చెప్పి మరి చెప్పడంతో మరి గ్రామస్తులు సర్పంచ్ గారి నాయకత్వంలో ఈ గేటు ముందు వచ్చి నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని రాత్రి చలిలో కూడా మరి ఉంటూ నిరసన తెలియజేసిన పిదపై రోజు ఎమ్మెల్యే గారికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎమ్మెల్యే గారు వెళ్ళడం, ఎమ్మెల్యే గారు విచారించి ఇమీడియట్ గా దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మరి స్థానిక సర్పంచ్ గారిని, ఇక్కడ ఎర్రవరం బస్సా ప్రసాద్ గారు స్థానిక నాయకులందరికీ కూడా మరి విషయం తెలియజేస్తే వారంతా కూడా ఇవాళ ఎమ్మెల్యే గారి సమక్షంలో కంపెనీ ప్రజలను కూడా రప్పించి మరి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ బాధిత కుటుంబానికి మరి న్యాయం చేయాలని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి కంపెనీని కూడా హెచ్చరించడం, దాని ద్వారా ఆ కుటుంబానికి 13 లక్షల రూపాయలు ఇవ్వడానికి, ఆ భర్తకి ఉద్యోగం ఇవ్వడానికి, పిల్లలకి పెన్షన్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా గారి కృషితో మరి జరిగినందుకు సంతోషిస్తూ ఆ కార్యక్రమాన్ని పెద్దలకి, కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.